విజేత వట్లమూడి శ్రీనివాసరావు గారు, ప్రొపరేటర్ శ్రీ లక్ష్మీ నర్సరీ స్మార్ట్ వర్క్పేట స్టేజ్ లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు 40,000 రూపాయలు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవరపల్లి జాన్వికారెడ్డి గారు, జాన్వికారెడ్డి గారు, వేటపాలెం. రాసుకుంటారు దేవరపల్లి జాన్వికారెడ్డి గారు, హన్వికారెడ్డి గారు, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా వారి జత 4,551 అడుగు 3 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతి 35,000 రూపాయల మొత్తాన్ని A1 స్టిక్కర్ ప్రొపరేటర్ బొప్పాకుల శ్రీనివాసరావు గారు నందిగామ 25,000 రూపాయలు, శ్రీ మారం వెంకయ్య గారు 10,000 రూపాయలు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బొమ్మల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలేష్ రెడ్డి గారు, మేడచెరువు మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తీసుకుంటున్నారయ్యా శ్రీనివాసరావు గారు నందిగామ 5,000 రూపాయలు, శ్రీ మారం వెంకయ్య గారు 10,000 రూపాయలు లింగాలపాడు వారు బహుకరించారు. అన్నా కొద్ది సైడ్ ఉన్నా కెమెరామెన్ ఇది చేరకల్ నుండి అదే జూమ్. అనంతయ్య గారి జ్ఞాపకార్థం వల్లంకొండ శ్రీనివాసరావు గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ 30,000 రూపాయలు. వల్లంకొండ అనంతయ్య గారి జ్ఞాపకార్థం వల్లంకొండ శ్రీనివాసరావు గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఎన్ఆర్ బుల్స్ బత్తుల శ్రీనివాసరావు గారు, నవలూరు, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. వారి జత 4,250 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత 4,398 అడుగుల 5 అంగుళములు. ఓకేనండి. నాలుగో బహుమతి 25,000 రూపాయలు. ఈ నాలుగో బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని శ్రీ సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ నందిగామ సురేంద్రబాబు గారు, శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ నందిగామ 15,000 రూపాయలు హరిబాబు గారు వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు జిఎస్ఆర్ ఫుడ్స్ గడిపూడి రాజా చౌదరి గారు, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా, నంది తెలైవ. వారి జత 4,029 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన నర్రా నారాయణ సూరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నర్రా బ్రహ్మయ్య గారు బండిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు యామర్తి శైలేంద్ర యాదవ్ గారు, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. వారి జత 3,500 అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఈ ఐదో బహుమతి 20,000 రూపాయలు కీర్తి చేసిన నర్రా నారాయణ సూరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు నర్రా బ్రహ్మయ్య గారు బండిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఓకే. ఆరో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కీర్తి చెట్లు వెలక దశావతారం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దశావతారం గారి జ్ఞాపకార్థం శ్రీ వెలక పుల్లయ్య గారు 15,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఊసిలీలా సాయి మనోహర్ గారు, అనంతవరం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. వారి జత 3,311 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతి 15,000 రూపాయలు. हाँ 25,000 అట్లాగే. ఓకే. నాలుగో బహుమతి చౌదరి గారు మీకు ఎంత వచ్చినాయి? మరి ఇంటిపోయి తీసుకున్నావు రండి కొడతారు. ఒక్క నిమిషం.
అట్లాగే ఓకే వస్తున్నారులేండి. అదిలేండి, అది వేరే. ఓకే క్లియర్ అయిపోయింది ఇప్పటి వరకు. ఓకే, వెలగా దశావతారం గారి జ్ఞాపకార్థం వెలగా పుల్లయ్య గారు 6వ బహుమతి. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు ముక్సిలీలా సాయి మనోహర్ గారు, అనంతవరం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. ఓకేనండి. కన్సలేషన్ బహుమతులు బహుకరిస్తున్న వారు వీరగంధపు జగన్ గారు, ఎద్దనపూడి, పల్నాడు జిల్లా. వారిని ఆ బహుమతులు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏనా కన్సలేషన్ బహుమతులు స్వీకరించాలి. వెనుగంచిప్రోలు వారు ఏసఐ ఆశీస్సులతో మండలపాటి గణేష్ గారు, పవన్ గారు, వెనుగంచిప్రోలు మండలం. వెనుగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ జిల్లా. అదేవిధంగా పాలెం వెంకటేశ్వర్లు గారు, బ్రహ్మట్లపాలెం, కొత్త ఓల్లేని శ్రీనివాసరావు గారు, కొత్త వారిపాలెం. ఓకే, తదుపరి భూపతి మనస్వి నాయుడు గారు, జిడుగు. జిడుగు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. మీ కన్సలేషన్ బహుమతి స్వీకరించాలి. అందరూ కూడా జతంతో వచ్చినటువంటి రైతు సోదరులు, వారి టీం, వారి యొక్క సహాయకులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. మీకు భోజనం ఏర్పాటు చేశారు, ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు.